ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. నా ఫోన్లో నెట్వర్క్ ప్రాబ్లం అనుకుంటాను. ఇఫ్ యూ డోంట్ మైండ్ మీ ఫోన్ ఒకసారి ఇస్తే ఒకసారి కాల్ చేసి ఇస్తాను. ఓకే సార్. కొడతారేంటండి? కొట్టకపోతే ఏం చేయాలరా? 2 days క్రితం జ్యోతితో మాట్లాడిన కాల్స్ కూడా ఉన్నాయి. మాట్లాడలేదని అబద్ధం చెప్తావేంట్రా? నువ్వు కాకపోతే ఎవడు మాట్లాడాడు చెప్పో. ఇల్లు వచ్చేయి, గుళ్ళో పెళ్లి చేసుకుందామని వాట్సాప్ లో టైంతో సహా సెండ్ చేసావు కదరా. ఏంటి సార్ ఈ దౌర్జన్యం? ఎక్కడికి రా, ఎక్కడికి పారిపోతున్నావు? అంటే జ్యోతి నీ దగ్గరికే వచ్చింది, ఇప్పుడేమో ఇక్కడ లేదు అని చెప్తున్నావా? జ్యోతిని ఏం చేసావు చెప్పో. అంటే అంటే అది తను వచ్చింది కానీ లాస్ట్ మినిట్లో పెళ్లి వద్దని వెళ్ళిపోయింది సార్. నువ్వు చెప్పేది నేను నమ్మాలి. మర్యాదగా జ్యోతి ఎక్కడుందో చెప్పు. చెప్తావా లేదా? ఎవడ్రా ఈ బ్రోకరు? ఫోన్ లిఫ్ట్ చేస్తాను, హలో అని మాట్లాడు, లేదంటే చంపేస్తాను. హలో రేయ్, నాతో ఎవరో కొత్త ఫోన్ని పట్టాయించారని చెప్పావు. సరికెళ్లే లోపు తీసుకొచ్చి అప్పగిస్తారన్నావు. ఏది ఇంకా తీసుకురాలేదేంట్రా? రేయ్, కాసేపట్లో బాస్ ఇక్కడికి వస్తున్నాడు. ఎంతమంది ఉన్నారో చెక్ చేసుకుంటాడట. ఇంకో 2 తక్కువయ్యారు. త్వరగా తీసుకొచ్చి డబ్బులు తీసుకెళ్ళరా. ఓకే అని చెప్పు. చెప్పరా. సరే సరే అన్నా, వస్తానా. అంటే అమాయకులైన అమ్మాయిల్ని ప్రేమ పేరుతో మోసం చేసి నువ్వు ఈ దందా చేస్తున్నావా? నీ వెనక ఎవరున్నా సరే వదిలిపెట్టేది లేదు. మర్యాదగా ఆ ప్లేస్కి నన్ను తీసుకెళ్ళు, లేదనుకో నిన్నిక్కడే చంపి పడేస్తాను. అర్థమవుతుందా? తీసుకెళ్తాను సార్, తీసుకెళ్తాను. గంగా, నేను వీడిని తీసుకుని ఆ ప్లేస్కి వెళ్తాను, నువ్వు వెళ్ళి పోలీసులకు ఇన్ఫార్మ్ చేయి. లేదు సార్, నేను మీతోనే వస్తాను. గంగా, అలాంటి ప్లేస్కి నువ్వు రావడం సేఫ్ కాదు. నా మాట విను. ప్లీజ్ సార్, కాదనకండి. అక్కడ జ్యోతి ఏ పరిస్థితుల్లో ఉందో ఏమో, తన కోసమైనా వస్తానండి. అయినా మీరుండగా నాకు భయం ఏంటి సార్? ప్లీజ్ సార్, నేను వస్తాను. ప్లీజ్ సార్. సరే రే, ఆ ప్లేస్ ఎక్కడుందో చూపిద్దువు గాని పద.